ఛత్తీస్గఢ్లో మహిళా డీఎస్పీ భాగవతం వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ కల్పన తన వద్ద నుంచి 2 కోట్లు కాజేసిందని దీపక్ ఠండన్ అనే వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకోవాలని వేధిస్తోందని ఫిర్యాదులు పేర్కొన్నారు. 2021లో తామిద్దరం తొలిసారి కలుసుకున్నామని, కొద్ది రోజుల తర్వాత సన్నిహితంగా మెలిగామని వ్యాపారవేత్త చెబుతున్నాడు. డీఎస్పీ కల్పనకు 12 లక్షల విలువైన డైమండ్ రింగ్, 22 లక్షల విలువైన కారు గిఫ్ట్గా ఇచ్చానన్నారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యని డీఎస్పీ కల్పన కొట్టిపారేశారు. ఆ వ్యాఖ్యలు నిరాధారమైనవని తెలిపారు. 2 కోట్లు కాజేసిందని దీపక్ ఠండన్ అనే వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకోవాలని వేధిస్తోందని ఫిర్యాదులు పేర్కొన్నారు. 2021లో తామిద్దరం తొలిసారి కలుసుకున్నామని, కొద్ది రోజుల తర్వాత సన్నిహితంగా మెలిగామని వ్యాపారవేత్త చెబుతున్నాడు. డీఎస్పీ కల్పనకు 12 లక్షల విలువైన డైమండ్ రింగ్, 22 లక్షల విలువైన కారు గిఫ్ట్గా ఇచ్చానన్నారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యని డీఎస్పీ కల్పన కొట్టిపారేశారు. ఆ వ్యాఖ్యలు నిరాధారమైనవని తెలిపారు.